హాయ్, నేను మీ డాక్టర్ విష్ణు, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, ప్రొలైఫ్ ఫిజియోథెరపీ క్లినిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి నీ పెయిన్. అంటే నీ పెయిన్ టాప్ 10 ఎక్సర్సైజ్ ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఆ టాప్ 10 ఎక్సర్సైజ్ ప్రీ సర్జరీ కానివ్వండి, అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకు ప్రీ సర్జరీ, పోస్ట్ సర్జరీ కూడా ఈ టాప్ 10 ఎక్సర్సైజ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ ఎక్సర్సైజ్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. నెంబర్ 1 ఎక్సర్సైజ్ వచ్చేసి యాంకిల్ పామ్స్ అంటారు అనమాట. ఈ యాంకిల్ పామ్స్ని ఇలా పాదాన్ని ఇలా ముందుకు వెనకలకు, ఇలా ముందుకు వెనకలకు ఇలా చేస్తూ 10 to 15 రెపిటేషన్స్ చేయాలి. ఇలా 10 to 15 రెపిటేషన్ చేయడం వల్ల మనకు ఈ యాంటీరియర్ కంపార్ట్మెంట్ అండ్ పోస్టీరియర్ కంపార్ట్మెంట్ కంప్లీట్గా ఫ్రీ అవుతుంది అనమాట. ఇలా 10 to 15 టైం చేసుకున్న తర్వాత మళ్ళీ టవల్ని రోల్ చేస్తూ మనం ఒక టర్కీ టవల్ కానివ్వండి, లేకుంటే చిన్న ఐసోమెట్రిక్ బాల్ కూడా ఉంటుంది. ఐసోమెట్రిక్ బాల్తో కూడా చేసుకోవచ్చు. మనకు ఐసోమెట్రిక్ బాల్ లేదంటే ఇలా టవల్ని ఇలా రోల్ చేసుకొని ఇలా ముఖాల కింద పెట్టుకొని, ఓకేనా. ఇది నెంబర్ 2 ఎక్సర్సైజ్, ని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. నెంబర్ 2 ఎక్సర్సైజ్ ఇది, చూడండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ వదిలేయాలి అనమాట. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ నీ కాంట్రాక్షన్ చేయాలి. ఇలా పట్టేలా కాంట్రాక్షన్ చేస్తూ 10 సెకండ్స్ హోల్డ్ చేస్తూ వదిలేయాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇలా చేస్తూ 10 టైం చేసుకోవాల్సి ఉంటుంది. 10 టైం చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇలా రైట్ లెఫ్ట్ రెండు కాళ్ళకి చేసుకోవాల్సి ఉంటుంది మనకు. గట్టిగా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ప్రెస్ చేయడం వల్ల నీ జాయింట్లో ఉండే లిగమెంట్స్ కానివ్వండి, ఈ టెండాన్ కానివ్వండి, మజిల్ ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకు నీ లిగమెంట్స్ కానివ్వండి, నీ స్టెబిలిటీ కానివ్వండి, లేకుంటే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ కానివ్వండి, ఇలా ఇవన్నీ మనకు ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఈ 10 సెకండ్స్ హోల్డ్ చేస్తూ ఇలా 10 టైమ్స్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు. ఇది ఎక్సర్సైజ్. నెంబర్ 3 ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా యాంకిల్ కింద ఇలా సేమ్ టవల్ ఇలా పెట్టి మనం చూడండి ఒకసారి గట్టిగా డౌన్లోడ్ పుష్ చేయాలి అనమాట. మనం ఇలా డౌన్ పుష్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక ఆఫ్ కానివ్వండి, హ్యామ్స్ట్రింగ్ కానివ్వండి, గ్లూట్స్ అంతా యాక్టివేట్ అవుతుంది. ఇలా గట్టిగా పుష్ చేయాలి మనం. అండ్ టవల్, ఈ పాదంతో మనం టవల్ని నొక్కినట్లయితే మనకు ఇదంతా కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది, మనకు స్ట్రెంత్ కూడా అవుతుంది. ఇట్లా నొక్కి 10 సెకండ్స్ హోల్డ్ చేస్తే ఇంకా చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. 10 సెకండ్స్ హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 2 లెగ్స్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కాదు, 2 కాళ్ళకి చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అంటే మనకు పోస్ట్ సర్జరీ అంటే నీ రీప్లేస్మెంట్ వాళ్ళకి కానివ్వండి, లేకుంటే ఏసీఎల్ సర్జరీస్ వాళ్ళకి కానివ్వండి, ఈ ఎక్సర్సైజ్ అయితే 100% మనకు హెల్ప్ అవుతుందండి. దీనివల్ల ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు కాఫ్ కానివ్వండి, హ్యామ్స్ట్రింగ్ కానీ స్ట్రెంత్ అవుతుంది. ఇది థర్డ్ వన్ ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రైట్ లెగ్ రేజింగ్ అంటారు అనమాట. ఈ స్ట్రైట్ లెగ్ రేజింగ్ అనేది ఎలా అంటే ఒక లెగ్ అంటే ఫోల్డ్ చేసుకొని ఇంకో లెగ్ని మనం ఇలా స్ట్రైట్గా ఉంచుతూ చూడండి ఒకసారి ఇలా లెగ్ రేజ్ చేస్తూ డౌన్ చేయాలి. ఇలా ఎంతవరకు లెగ్ రేజ్ చేయాలి అంటే మనకు ఫోల్డ్ చేసుకున్న లెగ్ నీ పొజిషన్ హైట్ ఎంతైతే ఉందో ఇలా ఇంతవరకు ఈని రెండు ఈక్వల్గా తీసుకొచ్చి ఇంత హైట్స్ అయితే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే హిప్ ఫ్లెక్సర్స్ కానీ, క్వాడ్రిసెప్ కానీ మనకు లెగ్ అంతా యాక్టివేట్ అవుతుంది. సో ఇలా 10 to 15 టైమ్స్ చేయాల్సి ఉంటుంది ఈ ఎక్సర్సైజ్ అయితే. ఇలా 2 లెగ్స్కి చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. దీంట్లోనే ఇంకా మనం ప్రోగ్రెసివ్ వర్షన్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఎక్సర్సైజ్ని మనం 10 సెకండ్స్ హోల్డ్ చేసుకుంటే
సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అలా 10 సెకండ్స్ చేసినప్పుడైతే మనకు 10 టైమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు నీ స్ట్రెంగ్త్ కానివ్వండి, లేకుంటే బాడీ స్ట్రెంగ్త్ కానివ్వండి, లేకుంటే నీ జాయింట్ స్ట్రెంగ్త్ కానివ్వండి, నీ స్టెబిలిటీ కానివ్వండి, ఇలా చాలా మనకి హెల్ప్ అయితే ఉంటుంది ఈ స్ట్రైట్ లెగ్ రేస్ చేయడం వల్ల. ఇదే ఎక్సర్సైజ్ మనకు బ్యాక్ పెయిన్ అంటే సయాటికా ఎక్సర్సైజ్లో కూడా ఈ ఎక్సర్సైజ్ కూడా మనకు ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సయాటికా నర్వ్ అనేది కూడా మనకు గ్లూట్స్ నుంచి హ్యామ్స్ట్రింగ్ నుంచి కాఫ్ ఇలా వస్తుంది కాబట్టి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా సయాటికా నర్వ్ కూడా స్ట్రెచ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ మనకు రెండింటికి యూజ్ అవుతుంది. ఒకటి నీ పెయిన్కి యూజ్ అవుతుంది, బ్యాక్ పెయిన్లో సయాటికా కూడా ఈ ఎక్సర్సైజ్ అయితే యూజ్ అవుతుంది. ఇలా 2 లెగ్స్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేస్తూ 10 టైమ్స్ అయితే చేసుకుంటే మనకు ఆ బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా 10 సెకండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఇది 4th ఎక్సర్సైజ్. 5th ఎక్సర్సైజ్ వచ్చేసి ఓకే నెంబర్ 5th ఎక్సర్సైజ్ అనమాట. ఇది 5th ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు విఎంఓ ఎక్సర్సైజ్ అంటారు. దీన్ని వాస్టస్ మీడియాలిస్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ వాస్టస్ మీడియాలిస్ ఎక్సర్సైజ్ని మనము ఇలా విఎంఓ బాల్ అంటాం మనం. మేమైతే దీన్ని విఎంఓ బాల్ ఇదైతే నా దగ్గర ఉంది. సో దీన్ని విఎంఓ బాల్గా మనం ఇలా నీ కింద ప్లే చేసి మనకు ఒక 40 to 45 degrees యాంగిల్ వచ్చే విధంగా నీని బెండ్ చేసుకొని ఇలా లెగ్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా లెగ్ రైజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు క్వాడ్స్ మీద అంటే ఈ మజిల్ మీద బాగా మనకు స్ట్రెయిన్ ఫీల్ అవ్వాలి. మనం ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఇలా లిఫ్ట్ చేస్తూ డౌన్ చేసుకోవాలి. చూడండి, లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు క్వాడ్స్ యాక్టివేషన్ ప్రాపర్గా అవుతుంది. ఈ ఎక్సర్సైజ్లో 45 degrees యాంగిల్లో మనకు క్వాడ్స్ యాక్టివేషన్ అయితే చాలా నీట్గా అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు క్వాడ్స్ స్ట్రెంగ్త్ కానివ్వండి, లేకుంటే నీ లాకింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. పోస్ట్ సర్జరీ వాళ్ళకి అయితే ఈ ఎక్సర్సైజ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే పోస్ట్ సర్జరీ తర్వాత చాలామందికి నీ లాకింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నట్లయితే 100% బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు. ఈ ఎక్సర్సైజ్లో ప్రోగ్రెసివ్ లెవెల్ అయితే ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ మనం 10 సెకండ్స్ హోల్డ్ చేసుకున్నట్లయితే మనకు క్వాడ్స్ స్ట్రెంథనింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అంటే 10 సెకండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 2 లెగ్స్కి మనం చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ ఎక్సర్సైజ్ ఇలా లిఫ్ట్ చేస్తూ డౌన్ చేసుకోవడం, ఇలా లిఫ్ట్ చేస్తూ డౌన్ చేసుకోవడం. ప్రతి ఎక్సర్సైజ్ ఏదైనా సరే 10 to 15 టైమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లిఫ్ట్ చేస్తూ డౌన్ చేసుకోవడం, లిఫ్ట్ చేస్తూ డౌన్ చేసుకోవడం. సేమ్ ప్రోగ్రెసివ్ లెవెల్ అయితే హోల్డింగ్ చేసుకోవాలి. మనం 10 సెకండ్స్ హోల్డింగ్ చేసుకున్నట్లయితే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇలా ఇదే నెంబర్ 5 ఎక్సర్సైజ్. 6th ఎక్సర్సైజ్ వచ్చేసి మనం ఇలా స్ట్రైట్గా పడుకొని తర్వాత లెగ్ని ఇలా హోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేయాలి అన్నమాట. ఇది మనం ఈజీగా చేస్తున్నాం కానీ బట్ నీ పెయిన్ ఉండే వాళ్ళైతే ఈ మూమెంట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. సివియర్ ఆర్థరైటిస్ వాళ్ళకి మాత్రం ఈ మూమెంట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇలా 10 to 15 టైమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా 2 నీస్కి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీ హోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేయాలి. నెక్ పొజిషన్ ఏంటంటే స్ట్రైట్గా పెట్టాలి. యాక్చువల్గా వీడియోలో మనం ఇలా స్ట్రైట్ పెట్టాను. ఇలా 10 to 15 టైమ్స్. 6th వన్. 7th వన్ వచ్చేసి మనం సేమ్ 2 లెగ్స్ ఇలా హోల్డ్ చేసుకొని ఇలా నార్మల్ అప్ చేయాలి. అప్ చేయడం వల్ల ఏంటంటే ఇది మనకు అబ్డామినల్ మజిల్స్తో పాటు మనకు క్వాడ్స్, హ్యాండ్స్, నీ జాయింట్స్ మీద కూడా ఈ ఎక్సర్సైజ్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా మ్యాక్సిమం మనము ఇలా స్ట్రైట్గా పైకెత్తుతూ నెమ్మదిగా డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ట్రైట్గా అప్ చేస్తూ
నెమ్మదిగా డౌన్ చేసుకోవాల్సింది. ఇలా 10 to 15 టైమ్స్ చేసుకున్నట్లయితే మనకు ఆ బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా 8th వన్ వచ్చేసి ఇలా సేమ్ సైడ్ టు సైడ్ మూమెంట్, ఇలా సైడ్ ఇలా 10 to 15 టైమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇలా లెగ్ రేజ్ చేస్తూ కొంచెం దూరంగా పెడుతూ ఇలా 10 to 15 టైమ్స్ చేసుకున్నట్లయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా చైర్లో కూర్చొని మనము ఇలా లెగ్ రేజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 10 to 15 టైమ్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు క్వాడ్స్ స్ట్రెంగ్త్తో పాటు నీ స్టెబిలిటీ, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతుంది. సో ఇలా ప్రోగ్రెషన్ లెవెల్ అయితే మనం 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 10 to 15 టైమ్స్ ఇలా 2 లెగ్స్కి సేమ్ రిపిటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 to 15 టైమ్స్ ఇలా హోల్డింగ్ కూడా 10 సెకండ్స్ హోల్డ్ చేస్తూ 10 టైమ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం